ఏదైనా అనారోగ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోతే పోస్ట్పోన్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే సభ్యుడు ఉన్నాడు, ప్రభుత్వం రెడీ లేక క్వశ్చన్ వాయిదా వేసుకున్నట్టుగా కనబడతా ఉంది. బాధ ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో పోస్ట్పోన్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్ అన్నారు. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పెట్టుకోండి. మా మెంబర్స్ ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు. నెంబర్ 1. హరీష్ రావు గారు. నెంబర్ 2 హరీష్ రావు గారు గౌరవ సభ్యులు అడుగుతూనే దాన్ని పోస్ట్పోన్. మరి సభ్యుడు ఇక్కడే ఉన్నాడు కదా సార్. అన్నిటినీ ధన్పాల్ సింగ్ ఉన్నారు, శ్యామశేరావు గారు ఉన్నారు. అందరు సభ్యులు అది మీ నెత్తి మీద వేసుకోకండి. సభ తప్పుదో పోతుంది సార్. ఇది కరెక్ట్ కాదు సార్. సార్ వన్ స్మాల్ సార్ సప్లిమెంటరీ ఐఎమ్ కమింగ్ టు ద గణేష్ గారు అడిగిన దాంట్లో మాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఎల్ఏ మినిస్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే గత 2 పర్యాయాలు ఏసీడీపీ ఫండ్స్ పెట్టట్లేదు. ఈ కమ్యూనిటీ హాల్స్ మా దగ్గర కూడా అన్ని చోట్ల కూడా ఈ బ్యాలెన్స్ వర్క్స్ మిగిలిపోయినాయి. దయచేసి 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ అందరి సభ్యులకు కూడా ఇచ్చినట్టయితే ఈ పెండింగ్ వర్క్స్ బ్యాలెన్స్ వర్క్స్ మనం ఏదైనా కాన్స్టెన్సీలో ఏదైనా గ్రామానికి పోతే ఒక బోర్ అడిగినా, ఒక మోటార్ అడిగినా, ఒక బ్యాలెన్స్ వర్క్ ఉన్నా, ఒక ఎలక్ట్రిఫికేషన్ చేయాలన్నా ఆ ఫ్లెక్సిబిలిటీ శాసనసభ్యుడికి ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా లేకపోవడం వల్ల పాపం ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దయచేసి మీ ద్వారా ఎల్ఏ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, ఈసారి బడ్జెట్ లో ఏసీడీపీ నిధులు 5 కోట్ల రూపాయలు అందరు సభ్యులకు, ప్రతిపక్షం స్వపక్షం విపక్షం అనుకోకుండా, గతంలో పెద్దలు జానారెడ్డి గారు కోరితే కేసీఆర్ గారు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. మినిస్టర్ గౌరవ సభ్యులు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ ప్రశ్నకు సంబంధించి మొదటగా శ్రీ గణేష్ గారు చేసిన ప్రస్తావన అధ్యక్ష, కంటోన్మెంట్కు సంబంధించిన వ్యవస్థ పరంగా దే హ్యావ్ దేర్ ఓన్ బోర్డ్ అధ్యక్ష. వారికి కూడా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతినిధిగా వారికి తెలుసు. అక్కడ వారికి సంబంధించిన స్థలాలు కానీ, స్థలాలపైన నిర్మాణాలు కానీ ఆ కంటోన్మెంట్కే అది పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి అధ్యక్ష. నిధులు కూడా కేటాయింపు కానీ ఖర్చు కానీ కంటోన్మెంట్ పరంగానే తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రత్యేకమైన కన్స్ట్రెంట్, దట్ ఈస్ ఎ బేసిక్ ఛాలెంజ్ అధ్యక్ష కంటోన్మెంట్ ఏరియాలో. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కంటోన్మెంట్కు సంబంధించిన అధికారులతో కూడా మా పరంగా కూడా మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. పాజిటివ్గా డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కంటోన్మెంట్ వ్యవస్థను కూడా తప్పకుండా మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తామని. మిగిలిపోయిన అసంతృప్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెంటనే మా డిపార్ట్మెంట్కు, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడైతే ఇన్కంప్లీట్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారికి నిధులు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటాం. వారు మరి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడెక్కడైతే ఇన్కంప్లీట్ ఉందో అక్కడక్కడ మరి వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసే కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు హరీష్ రావు గారు ఏసీడీపీకి సంబంధించిన అంశం విషయంలో, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కార్యక్రమం విషయంలో కానీ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం పరిశీలన తప్పకుండా తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1530 గౌరవ హెల్త్ మినిస్టర్. Speaker sir, the district-wise details of all model schools in the state of Telangana as annexure. All the model schools in the state of permanent buildings and labs. Answer to C does not arise. Answer to D, no sir. శ్రీ మందుల సామిల్ గారు. స్పీకర్ గారికి ధన్యవాదాలండి. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1952లో మొదటి ఎన్నిక జరిగిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి అంచెలంచెలుగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడపాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో భాగంగా 1962లో మాకు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో మేము కూడా చదువుకున్నాం. ఇప్పటికి 75 ఏళ్ళైంది.
ఇప్పుడు కూడా మన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా హాస్టల్ పెట్టడం జరిగింది. ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, వారికి కూడా ఇవాళ మనం కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జీలు పెంచడం కనుక కొన్ని దిక్కుల కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు స్కూళ్ళ ప్రైవేట్ బిల్డింగ్లలో కాలేజెస్ నడుస్తూ ఉన్నాయి, హాస్టల్ నడుస్తూ ఉన్నాయి. కనుక ఎక్కడెక్కడ ప్రైవేటు బిల్డింగ్లు నడుస్తూ ఉన్నాయి వాటికి ఏమన్నా శాశ్వత బిల్డింగులు నిర్మాణం చేసే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందా? అదేవిధంగా మా మోత్కూర్, నా కాన్స్టిట్యున్సీలో ఉండబడిన మోత్కూర్ మండలంలో సర్వే నెంబర్ 391 సర్వే నెంబర్లో 7 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో గతంలో అక్కడ ఎస్సీ రెసిడెన్సీ స్కూలు నిర్మాణం చేయాలని ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక ఆ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా? కనుక దీన్ని గౌరవ మంత్రి గారు మాకు క్లియర్ చేయాలని మనం చేస్తా ఉన్నా. నేను గౌరవనీయులు మంత్రి గారిని ఈ మోడల్ స్కూల్ సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాం అధ్యక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మోడల్ స్కూల్ అంశానికి వస్తే గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యులు గారు ప్రస్తావిస్తూ వారి యొక్క మూత్కూర్ ప్రాంతంలో సుమారు 7 ఎకరాలు ప్రభుత్వ స్థలము గతంలో రెసిడెన్షియల్ స్కూల్కు ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అని అంటే అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మోడల్ స్కూల్ అనే కాన్సెప్టు కేంద్రము రాష్ట్రము ఇద్దరు కలిసి 60-40 రేషియో కింద గతంలో 2009-10 ఆ ప్రాంతంలో మొదలై 2014 తరువాత కేంద్రం యొక్క కాంట్రిబ్యూషన్ ఆపేసిరు అధ్యక్ష. అది కంప్లీట్లీ రాష్ట్రాన్ని యొక్క బాధ్యత. ఈ మోడల్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషను
రిటెన్షన్ వితౌట్ డ్రాప్అవుట్స్ అని చెప్పి 6 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకు అడ్మిషన్లు, టీచర్స్ ట్రైనింగు ఇవన్నీ కూడా కల్పిస్తూ ప్రధానంగా గర్ల్స్కు హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వడము. మన రాష్ట్రంలో సుమారు 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. వీరికి సంబంధించిన డైట్ ఛార్జెసే కానీ, యూనిఫామ్సే కానీ, కాస్మెటిక్ ఛార్జెసే కానీ ఇవన్నీ పెంచడము, సంవత్సరానికి సుమారు 146 కోట్ల రూపాయలు శానిటేషన్ మెయింటెనెన్స్కు ఆ పిల్లల యొక్క స్ట్రెంగ్త్ని ఆధారంగా ఆ స్కూల్లో కేటాయించడము ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావించింది ఈ GOMS నంబర్ 5860 ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు ప్రస్తావన. తర్వాత ఈ 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు పరమపదించారు, వాళ్ళకు కంపాషనేట్ అపాయింట్మెంట్ అవకాశం కల్పించాలి అనేది. తర్వాత 010 పేమెంట్ అంటే ప్రభుత్వం దీన్ని ఎగ్జామిన్ చేస్తుంది. ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్కు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గ్రాట్యుటీ తర్వాత మిగతా టీచర్లకు అందరికి సంబంధించి హెల్త్ కార్డ్ SC, ST, BC వీళ్ళందరికీ సంబంధించి కూడా వీల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇన్ఫార్మ్ ద ఆనరబుల్ మెంబర్ అంత మా ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1902 R&B మినిస్టర్ గారు. సార్, ఆనరబుల్ స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు అవునండి, రెండో ప్రశ్నకు కొన్ని గ్రామాలకు ఆ ఫ్లడ్స్తోనే బస్సులు ఆగిపోవడం జరిగింది. సి ప్రశ్నకు FDR స్కీమ్ ద్వారా దాన్ని పూర్తి చేయడం జరిగింది. డి ప్రశ్నకు వరద ఉధృతి వల్ల 4 రోడ్లు దెబ్బతిన్నాయి, దాన్ని వెంటనే సరిచేశాం. రాజేశ్వర రెడ్డి గారు, శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు సపోర్ట్ చేస్తలే అంటున్నారు అధ్యక్ష. వారు చెప్పిన సమాచారం మొత్తం కూడా మొదటి ప్రశ్నకు అవునన్నారు, రెండో ప్రశ్నకు అవును ఆపివేయబడ్డాయని చెప్పిండ్రు, మూడోది కొన్ని రిపేర్ చేసినాం కంప్లీట్ అయిపోయినాయని చెప్పిండ్రు. అధ్యక్ష, ఈ రోజు వరకు డిసెంబర్ 2023లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా జనగామ నియోజకవర్గంలో ఉండే ఖరాబైన రోడ్లు కానీ, కొత్త ఆ రోడ్లకు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ CRR కానీ, పంచాయత్ రోడ్స్ కానీ, R&B రోడ్స్ కానీ, హ్యామ్ రోడ్స్ కానీ, లేక ST దాని మీద వచ్చే ITD దగ్గర రోడ్లు కానీ, ఒక్క తట్టెడు మట్టి కానీ, ఒక మూరెడు రోడ్డు కానీ వేసిన సందర్భం లేదు అధ్యక్ష. మొత్తం బస్సులు 131 గ్రామాలు, నాకు 2 టౌన్లు, 42 వార్డులు ఉంటాయి అధ్యక్ష. మొత్తం బస్సులన్నీ కూడా ప్రతి ఊరికి ఐదర్ బస్సు ఆపడం కానీ, లేకపోతే 2 ట్రిప్పులు ఉంటే 1 ట్రిప్ కావడం, 3 ట్రిప్పులు ఉంటే 2 ట్రిప్పులు కావడం అయిన అధ్యక్ష. కాబట్టి నేను ఊరికి పోతే వాళ్ళు అడిగేది ఏం లేదు, ఒక్క బస్సు వేయించండి, ఉన్న బస్సు పాత బస్సు వేయించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డిపో గారిని, ఉస్నాబాద్ డిపో కానీ, సిద్దిపేట డిపో కానీ, జగదీర్గుట్ట డిపో కానీ, జనగాం డిపో కానీ వాళ్ళని అడిగితే రోడ్డు బాగాలేదు కాబట్టి నేను వేయలే అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దయచేసి R&B శాఖ మంత్రి గారు కూడా నేను పోయినప్పుడల్లా తప్పనిసరిగా అంటే రాజేశ్వర్ నీకెందుకు నేను రేపే ఇచ్చేస్తానంటారు. 2 సంవత్సరాలు 3 నెలల్లో సార్ని చాలాసార్లు కలిసినప్పుడు జనగామ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ పోయే పెద్ద రోడ్లో బ్రిడ్జి ఖరాబ్ అయితే
సార్ 90 లక్షల రూపాయలు ఇవ్వండి, ఆ తర్వాత దాన్ని ఉన్నట్లయితే రిపేర్ ఇద్దని చెప్పేసానంటే నేను ఇచ్చినా అని చెప్పి వీరంటారు. అందరి 4 మంత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత దానికోసం ఆందోళన చేస్తే 5 యువకులు జైలుకు పోతే ఇవాళ 90 లక్షల రూపాయలు ఇస్తే ఆ రోడ్డు ఇవాళ రిపేర్కు వచ్చింది. అదేవిధంగా జనగామలోనే చీటకోడూరు కూడా ఇవాళ మొత్తం కూడా ఖరాబ్ అయ్యి మొత్తం చీటకోడూరు గ్రామానికి పోవడానికి ఇవాళ బంద్ అయిపోయింది. దానికి 1 రూపాయి ఇవ్వలే. వాడు కూడా ఎంఆర్ఆర్ కింద 4 రోడ్లు శాంక్షన్ ఇచ్చారు. ఆ ఎంఆర్ఆర్ మెయింటెనెన్స్ రోడ్స్ కింద అవి ఇంతవరకు మొదలే కాలేదు అధ్యక్ష. అది బండనాగారం నుంచి వెళ్ళి కట్కూరు రోడ్డు, అదేవిధంగా సుందరయ్య నగర్ నుంచి వెళ్ళి జనగామ రోడ్డు, అదేవిధంగా లద్నూరు నుంచి వెళ్ళి వంగపల్లి రోడ్డు 13 కోట్లతో శాంక్షన్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా దాన్ని మొదలు పెట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా హ్యామ్ కింద 3 రోడ్లు శాంక్షన్ చేసిండ్రు. ముత్యాల దగ్గర నుంచి వెళ్ళి ఒడ్లకొండ, చేర్యాల నుంచి వెళ్ళి నాగపురి, రేబర్త్ నుంచి వెళ్ళి కొండాపూర్, ఈ 3 రోడ్లు కూడా ఇంతవరకు కూడా టెండర్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు అధ్యక్ష. అంటే ఆర్ఎన్బి రోడ్లు ఎంఆర్ఆర్ కానీ సిఆర్ఆర్ కానీ శాంక్షన్ అయింది ఒక్క కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాలు కాలే. అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా దరిదాపుగా 18 రోడ్లు శాంక్షన్ ఇచ్చింది అధ్యక్ష. 2 సంవత్సరాలు 3 నెలల్లో 18 రోడ్లు శాంక్షన్ ఇచ్చిండ్రు. 18 రోడ్లలో 18 రోడ్లు ఇంతవరకు 1 మీటర్ రోడ్డు కానీ లేకపోతే ఒక టెండర్ కూడా ఇంతవరకు కాలేదు అధ్యక్ష. అంతేకాదు చివరికి ఏంటంటే సిద్దిపేట దుద్దెడ నుండి జనగామ రోడ్డు హైవే, ఆ హైవే కంప్లీట్ కావడానికి కూడా అనేక సార్లు హైవే వాళ్ళని ప్రతి వారం కూడా మాట్లాడుతుంటాం. మొన్న సమ్మక్క సారక్క జాతర అప్పుడు కూడా మా దగ్గర ఫస్ట్ వేములవాడకు వస్తారు భక్తులు అందరు, తర్వాత కుమరవెల్లి మల్లన్నకు వస్తారు, 3వది ఆయనవోళ్ళు పోతారు, 4వది మేడారం పోతారు. సరే ఈ రోడ్డు మీద రోజు వేల వాహనాలు పోతున్నాయని చెప్పేసి అంటే కూడా ఇవాళ చేస్తా రేపు చేస్తానని చెప్పేసి ఇవాళ చేర్యాల పట్టణంలో రోడ్డు కంప్లీట్ కాలే. బచ్చన్నపేట దగ్గర 2 కిలోమీటర్ల రోడ్డు ఇప్పటికి కూడా మొత్తం కూడా రాళ్ళు రప్పలు మొత్తం కూడా ఇవాళ రోజు అక్కడున్న అందరు స్ట్రైక్ చేస్తున్నారు. జనగామ ఆనుకొని ఉన్న చంపక హిల్స్ దగ్గర కూడా ఇవాళ మనిషి పోతే ఇంకో మనిషి వెహికల్ పోతే ఇంకో వెహికల్ పోయే అవకాశం లేదు, మొత్తం దుమ్ము. అదేవిధంగా కల్వర్ట్స్ కట్టింది అధ్యక్ష. కల్వర్ట్స్ ఏమో సీసీతోనే వేస్తారు, మిగతా రోడ్లేమో ఈ యొక్క తార్తోనే వేస్తారు. ఎక్కడైతే ఆ 2 కలిసే దగ్గర జాయింట్లు ఉండి ప్రతిరోజు ఒక మోటార్ సైకిల్ కానీ కారు కానీ పడిపోతారు అధ్యక్ష. ప్రతి ఆ రోడ్డు మీద మొత్తం కూడా హైవే మీద దుద్వేల నుండి జనగామ హైవేలో రోడ్డు మీద, అది కూడా ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టిలోనే ఉంటుంది, వారి ఉంటుంది. ఎన్హెచ్ అయినా కూడా ఆ రోడ్డును వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరిక. ఆర్ఎండ్బి రోడ్లు మీరు ఏదైతే ఇచ్చిందో ఎంఆర్ఆర్ కానీ లేకపోతే ఇవన్నీ కొత్త పాత రిపేర్స్ కానీ లేకపోతే ఇవి ఎప్పుడు వరకు చేయగలుగుతారు దయచేసి చెప్పాల్సిందిగా కోరుతూ. అనేక బస్సులు అధ్యక్ష మొత్తం మీద ఇంకొక చిన్న ఇక్కడ ఇష్యూ అధ్యక్ష, మా దగ్గర నాగిరెడ్డిపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ వాళ్ళు కొన్నె గ్రామం పోయి చదువుకునే వాళ్ళు. ఆ కొన్నె గ్రామం నాగిరెడ్డిపల్లి మాత్రం జనగాం జిల్లాలో వస్తుంది. వాళ్ళు ఇప్పుడు బస్సు లేకపోవడం వల్ల ఏం చేయాల్సి ఉంది, పక్కన చుంచనకోట గ్రామం పోవాల్సి వస్తుంది. చుంచనకోట గ్రామం సిద్దిపేటలో వస్తుంది. ఇక్కడికి ఏమవుతారు, అసలు నాన్ లోకల్గా వస్తున్నారు. అది సిద్దిపేట, ఇది జనగామ. రోజు అందులో పోయి చదువుకునేసరికి అక్కడ ఇబ్బంది వస్తూ ఉన్నది. అట్లానే బచ్చనేపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యాదగిరిగుట్ట ద్వారా హైదరాబాద్ పోతారు. ఆ బస్సులు కూడా బంద్ చేసిన అధ్యక్ష. బీర్లా ఇల్లన్నది తెలుసు, మొత్తం కూడా బొందుగుల దగ్గర నుంచి అట్లా వచ్చేస్తారు, మొత్తం కూడా రోడ్లను బంద్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా గజ్వేలు, బచ్చన్నపేట గజ్వేల్ ద్వారా హైదరాబాద్కి చాలా దగ్గర రూట్ ప్రమాణంగా ఉంటుంది. ఆ రోడ్లు కూడా మొత్తం కూడా బంద్ చేసిన, ఆ రూట్ కూడా బంద్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా మద్దూరు కానీ, ధర్మారం కానీ, సలాక్పూర్ కానీ, ముత్యాల కానీ అన్ని గ్రామాల్లో, నాగపూర్ కానీ అన్ని గ్రామాల్లో ఉండే బస్సులు మొత్తం కూడా ఇవాళ మొత్తం సగానికి సగం బస్సులు బంద్ అయినాయి. విద్యార్థులకు ఇబ్బంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది. దయచేసి వారిని రిపేర్ చేయండి, తొందరగా కొత్త శాంక్షన్ చేసిన వారిని టెండర్ పట్టించండి, హైవేని తొందరగా బాగు చేయించాలని చెప్పి, బస్సులను పునరుద్ధరించాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. హరీష్ రావు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఐ టేక్ ఓన్లీ 1 minute నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేరే ఏం అడగాను అధ్యక్ష. గౌరవనీయులు వెంకన్న కొద్దిగా వినేజరా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి నేను ఒక 4-5 ఉత్తరాలు రాశాను సార్ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో డిప్టీ పోస్ట్ ఖాళీ 2 ఏళ్ల నుంచి, ఈఆర్ఎన్బి ఖాళీ, ఏఈ పోస్ట్ ఖాళీ, ఏఈ లేడు, డిప్టీ లేడు, ఈఈ లేడు, 2 ఏళ్ల నుంచి 10 ఉత్తరాలు రాసిన. అది ఏమి దయచేసి ఆ పోస్టులు ఫిలప్ చేయాలనేది మొదటి రిక్వెస్ట్.
రెండోది అధ్యక్ష, సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్ కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు. కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్ పనులు 80% పూర్తయింది. ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్ పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టరు ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట చిన్నకోడూరు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా సిఆర్ఎఫ్ లో ఒకటి ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ శాంక్షన్ అయింది. అప్పుడు వెట్ మిక్స్ అయింది. ఫైనల్ లేయర్ బీటీ కోటు 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఆ సిఆర్ఎఫ్ రోడ్ ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ పనులు కూడా అయిపోయినాయి. దయచేసి దాన్ని పూర్తి చేయమని. అనేక బీటీ రెన్యువల్స్, ఆర్ఎన్బి రోడ్స్ అంటేనే ఒక స్టాండర్డ్ ఉంటుంది సార్. ఇవాళ అనేక రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు రాష్ట్రంలో అట్లే ఉంది, సిద్దిపేటలో కూడా మోచేతులోతు గుంతలు ఉన్నాయి. మీరు హ్యామ్ రోడ్లు అంటున్నారు. హ్యామ్ రోడ్లు ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ ఉన్న రోడ్లనన్నా కనీసం బీటీ రెన్యువల్ చేసి వాటిని ఉన్న రోడ్లనన్నా పబ్లిక్ కు మరి ప్రయాణించే విధంగా అనుకూలంగా మార్చాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. సార్, ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించిన అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సిరిపూర్ నియోజకవర్గం కుమ్రమి మాసిఫాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. మా ఆర్ఎన్బి రోడ్లు పూర్తిగా ఛిద్రమైపోయినాయి అధ్యక్ష. మెయింటెనెన్స్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. గుంతలు పడి చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు అటు పోలీసుల మీద ఇటు రోడ్ సేఫ్టీ అధికారుల మీద ఆర్ఎన్బి వారి మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మళ్ళీ మేము ఇద్దరికి మధ్యలో కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయించాల్సిన పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఆర్టీరియల్ రోడ్స్, నేను ఒక్కటే స్పెసిఫిక్ రోడ్ నేను మంత్రి గారిని అడుగుతా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2 మండలాలను కనెక్ట్ చేసే పెంచుకల్పేట్ సలుగుపల్లి 15 కిలోమీటర్ల ఆర్టీరియల్ రోడ్డు. అది పూర్తిగా ఫారెస్ట్ ఏరియా నుంచి పోతుంది. 15 కిలోమీటర్లు సింగిల్ బీటీ ఉన్నది అధ్యక్ష. దానికి రెన్యువల్ కోసం ఎల్డబ్ల్యూఈ కింద గతంలో మనం నిధులు కేటాయించినాం, కానీ ఫారెస్ట్ అధికారులు ఆ పరివేష్లో మనకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ దెర్ ఇస్ అ ప్రావిజన్ 1980 కన్నా ముందు ఏవైతే కాట్ రోడ్స్ ఉంటాయో వాటికి పరివేష్ కింద మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదే సింగిల్ బీటీ, నేను డబుల్ బీటీ కూడా అడుగుతలేదు. 2 మండలాలకు సంబంధించి 2 మండలాలను కనెక్ట్ చేసే ఆర్టీరియల్ రోడ్ ఇది అధ్యక్ష. కాబట్టి అదే సింగిల్ బీటీ మాకు రెన్యువల్ కోసం మీరు పర్మిషన్ నిధులు కేటాయించాలి. ఎందుకంటే ఎల్డబ్ల్యూఈ కింద ఇచ్చిన నిధులు ల్యాప్స్ అయిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అది ఆర్టీసీ బస్సులు పోతా ఉంటే బ్రేక్ డౌన్ ఎవ్రీ అదర్ డే దెర్ ఇస్ అ బ్రేక్ డౌన్. ఆర్టీసీ అధికారులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, మేము ఆర్టీసీ బస్సులు నడపలేమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆర్టీరియల్ రోడ్ ను మంజూరు చేయ బీటీ రెన్యువల్ మంజూరు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది మన ఎల్దుర్తి మండల్కి సంబంధించి మరి మండల్ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి మరి ఇది ఒక కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష. మరి గతంలో చాలాసార్లు మినిస్టర్ గారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ రోడ్ శాంక్షన్ చేయమని చెప్పేసి. ఎల్దుర్తి టు మెదక్ వయ పిల్లి కొట్టాలి అధ్యక్ష. అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో అధ్యక్ష ఈ రోడ్ రిపేర్ చేస్తున్నందుకు ఎవరు ముందుకు వస్తలేరని చెప్పేసి వాళ్ళంతా కూడా మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కాము అని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేస్తే వాళ్ళకి బతిమలాడి మరీ చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా రోడ్ వేయిస్తామని మంత్రి గారి దృష్టికి ఏఎన్సీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఆల్రెడీ 18 crores శాంక్షన్ ఉంది అధ్యక్ష. కానీ ఈ కాంట్రాక్టర్ ఏంటంటే మీరు బిల్స్ ఇప్పిస్తే మేము పని చేస్తాం, లేకుంటే పని చేయమని చెప్పేసి పని చేయకపోవడం వల్ల అది హ్యామ్ ప్రాజెక్ట్ లో రావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రిపేర్స్ లో ఉన్నటువంటి అమౌంట్ కూడా యూటిలిటీ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ యొక్క రోడ్ ను ఇమీడియట్ గా డబుల్ రోడ్ గా మార్చాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందుల్ని మరి తీర్చాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, ఇది ఏంటంటే ఇది మూడు జిల్లాలకు సంబంధించింది అధ్యక్ష. ఇది సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్డు, పెద్ద రోడ్డు. కాబట్టి ఇది చేయాలని, అదేవిధంగా నర్సాపూర్ కు సంబంధించి మరి మెదక్ వరకు కూడా అధ్యక్ష ఇది 3 lane రోడ్ ఉంది అధ్యక్ష. కనీసం రోజు చూసుకుంటే 2 నుంచి 3 యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి, మరి ప్రాణాలన్నీ కూడా పోతా ఉన్నాయి అధ్యక్ష. దీన్ని 3 lane నుంచి 4 lane రోడ్ గా మార్చాలని మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మనోహర్ రెడ్డి గారు.
అధ్యక్ష, మొట్టమొదటిగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు అధ్యక్ష మీకు కూడా తెలుసు మన తాండూరు ఏరియాలో బైపాస్ రోడ్ అని అధ్యక్ష, అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చినటువంటి రోడ్డు ఇప్పటికీ అధికారులకు కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది అధ్యక్ష. చిన్న చిన్న ఏమైతుంది అధ్యక్ష, అక్కడ ఎలక్ట్రికల్ హైటెన్షన్ వైర్ ఉంది, దాని షిఫ్టింగ్ కోసం ఇప్పటికీ అధికారులకు ఎప్పటికో చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రోడ్ ఇప్పటికీ అదే విధంగా జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఇంకొక రోడ్ అధ్యక్ష, తాండూరు నుంచి కోట్పల్లిలో ఒక రోడ్డు నడుస్తూ ఉన్నది. అది కూడా ఎలక్ట్రికల్ సంబంధించింది, వీళ్ళకి సంబంధించింది. ఇద్దరి డిపార్ట్మెంట్లో సమన్వయం లేకుండా కాంట్రాక్టర్ని అడిగితే ఆ ఎలక్ట్రికల్ పోల్స్ తీసేయాలంటాడు అధ్యక్ష. వీళ్ళని అడిగిన వరకు కూడా అది ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధం అంటారు. దయచేసి ఇద్దరిని సమన్వయం చేసుకొని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినియోగించుకుంటున్న అధ్యక్ష, వాళ్ళిద్దరిని సమన్వయం చేపించి ఆ ఎంబడి తీపియాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొకటి అధ్యక్ష, మనం కూడా గౌరవ నితిన్ గడ్కరీ గారి దగ్గర కూడా పోయింటి అధ్యక్ష, మనం ఇంత కూడా పోయి కూడా కలిసినాము. ఎన్హెచ్ ఇప్పుడు మన దగ్గర ఏదైతే కోడంగల్ నుంచి చించోలు వరకు నడుస్తూ ఉన్నది అధ్యక్ష, కాంట్రాక్టర్ చాలా మటుకు డీలా చేస్తూ ఉన్నాడు. వర్క్స్ ఆపి చాలా ఆ రోడ్లో తిరిగినటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మొత్తము రోడ్ అంతా కూడా చేసుకొని మట్టి పోసి పిల్లలకు, స్కూల్ పిల్లలకు కానీ పోవడానికి, ఆ రోడ్ పోవడానికి బాగా ఇబ్బందికరంగా అయితే ఉంది. నేషనల్ హైవే వాళ్ళకు, సంబంధిత అధికారులకు, ఆర్ఓ కానీ ఎన్హెచ్ వాళ్ళకు ఇచ్చేసి ఇంబడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరడం అయింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇంకో నెక్స్ట్ భువనగిరి చిట్యాల రోడ్లు అడిగింటి అధ్యక్ష. ఇంకో ప్రశ్నలో ఉన్నది, వీరేశం గారి ప్రశ్నలో ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్ని సార్, ముందుగా మన గౌరవనీయులు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రశ్న వారిది కాబట్టి వారితోని స్టార్ట్ చేస్తూ మిగిలిన వారందరికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జనగామ కాన్స్టిట్యున్సీలో మధ్యలో ఫ్లడ్స్ తోని బాగా డ్యామ్ అయిన మాట వాస్తవం. గతంలో నేను 23 డిసెంబర్ 23 కంటే ముందు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామం గురించి తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉన్నా కానీ చాలా గ్రామాలలో ఎక్కడ బీటీ రోడ్లు నాకు కనిపించలే. 5 ఏళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తలేను, దాని పక్కకే ఆనుకోనున్న సిద్దిపేట పోతే మాత్రం అన్ని గ్రామాలలో డబుల్ రోడ్డు కనబడేది. ఇదేంటి బాబు